కొందరు వ్యక్తిగత తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, వారిని వారు సమర్థించుకోవడానికి, వారు చేస్తున్న పాపాలను అవతలి వ్యక్తిపై నెట్టివేయటానికి ప్రయత్నిస్తున్నారని కొవ్వలికి చెందిన గ్రామ్దీప్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సౌందర్య మనోహరి ఆవేదన వ్యక్తం చేశారు. కులం రంగులు, పార్టీ రంగులు పులిమేసి బాగా ప్రజలను పక్కదోవ పట్టించి మద్దతు కూడగట్టుకోవాలనే చిల్లర చేష్టల సంస్కృతికి బాగా అలవాటు పడిపోయారని తెలియజేశారు. గ్రామ్దీప్ సంస్థ ఎవరి పక్షం అంటే భూమాత పక్షం, దేశం పక్షం, బాలల పక్షం, మహిళల పక్షం, ఈ సమాజం పక్షం. లక్షల మంది త్యాగధనులు వారి జీవితాలను అర్పించి దేశాన్ని బయటవాడు పాలించటం కాదు అని, మనకు ఓటు హక్కు ఇచ్చి ప్రజలే ప్రభువులు అని రాజ్యాంగాన్ని రచించి మన సమిష్టి శ్రేయస్సు కోసం నిర్మించిన పాలనా సూత్రాలను, హక్కులను, విధులను, చట్టాలను గౌరవించి వాటి రక్షణ కోసం పనిచేసేదే గ్రామ్దీప్ అని మనోహరి తెలియజేశారు. ఎవడి స్వార్థానికి వాడు వైసీపీ రంగు పూసినా, టీడీపీ జనసేన రంగులు పూసిన ఈ నేల తల్లి కోసం, రాజ్యాంగ రక్షణ కోసం పనిచేసే గ్రామ్దీప్ మీరు పూసిన రంగులతో ఇంద్రధనుస్సులా వెలుగుతుందే కానీ మీ అసూయ, దుర్బుద్ధులు, దుర్మార్గాలు గ్రామ్దీప్ ఎదుగుదలను ఆపలేవు అని మనోహరి బాధాతప్త హృదయంతో తెలియజేశారు.